గురి ఉన్నవారే జయిస్తారు. గురి ఉన్నవారే జయిస్తారు. ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక గోల్ ఉంటుంది, ఒక గురి ఉంటుంది, ఒక పట్టుదల ఉంటుంది. ఈ పట్టుదల ఉన్నవారు ఖచ్చితంగా వారు అనుకున్నది సాధిస్తారు. వారి గోల్ ఏంటో కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇవేమీ లేకోకుండా ఉన్నవారికి పట్టుదల, గురి అనేది ఏమీ ఉండదు. ఏదో జీవిస్తున్నాము, కాలము అలా గడుస్తుంది, జీవితాన్ని అలా ఎలవుచ్చుతున్నాము, రోజులు మాత్రం జరిగిపోతూ ఉంటాయి. వారికంటూ ఒక గోలు ఉండదు. కానీ భక్తి జీవితంలోనికి వచ్చిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత మనందరికీ కూడా ఖచ్చితంగా ఉండవలసిన మనకి ఒక గురి అనేది ఉండాలి. ప్రభు పట్ల మనకు ఒక గోల్ ఉండాలి. ఎందుకంటే మనము పట్టుదలగా జీవిస్తేనే మనము జయించగలము. అయితే ఈ పట్టుదల, ఈ గురి, వీటి గురించి ఎందుకు మనము ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి అంటే, మన మధ్య ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క గోలు, ఈ గురి పట్ల సరి అయిన అవగాహన లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దైవ గ్రంథంలో ఉన్న భక్తులు వారు ఒక పట్టుదలగా జీవించారు. వాళ్ళు ఒక గురిని పెట్టుకున్నారు. ఖచ్చితంగా వారు అనుకున్న గోల్ను సాధించి ఏం చేశారు? జయించారు. మన ముందటి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు మార్గదర్శకుడైన ప్రభువే. ఆయన ఏం చేశాడు? జయించాడు. ఆయనని ధరించుకున్న మనందరికీ కూడా జయించాలి అనే పట్టుదల, గురి అసలు మనకి ఎలా ఉంది? దేవుడు ప్రేమించి ఎందుకు ఇలా మీరు గురి కలిగి ఉండాలి, ఎందుకు ఎక్కడా కూడా మీరు తొట్టిల్లకుండా దేవుళ్ళలోనే నిలబడాలి అని ఎందుకు ఈ విలువైన సంగతులు మనకి తెలియచేస్తూ బలపరుస్తున్నాడు అంటే, లోకంలో మనము గురి యొద్దకు పరిగెత్తాలి, మన యొక్క గోలుని నెరవేర్చాలనే ఉద్దేశంతో మనకు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మనలను ఖచ్చితంగా ఆ గురి దగ్గరికి పోకోకుండా తప్పించడానికి మనకి నిత్యము ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంటుంది ప్రియులారా. అది ఎవరికైనా సరే, సేవ చేస్తున్న సేవకులకైనా సరే, విశ్వసిస్తున్న విశ్వాసులకైనా సరే, సంఘంలో ఉన్న విశ్వాసులకైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా ఆ గోలు దగ్గరికి పోకోకుండా ఉండడానికి ఒక దాడి అనేది మన మీద జరుగుతూ ఉంటుంది. అయితే ఈ దాడిని తట్టుకుని కూడా నిలబడిన వాడే జయిస్తాడు. నేను దీనిని తట్టుకోలేను బాబోయ్, నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల ఈ భక్తి జీవితం కాదు అని సతికిల పెడితే ఏమవుతుంది అంటే జయించలేవు.